హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు అయితే లివర్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇక్కడైతే కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఈ లివర్ కర్రీ కాబట్టి నాన్ వెజ్లో ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఎక్కువగానే ఆయిల్ వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇంకా కొంచెం లివర్ తింటే కూడా పాలు ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి వారానికి ఒక్కసారి అయినా సరే నేను లివర్ కర్రీ అయితే తింటానండి. చాలా మంచిదంట. పాలు అయితే బాగా ఎక్కువ వస్తాయండి లివర్ కర్రీ తింటే. ఇక్కడనైతే నేను అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీలాగా పట్టుకున్నానండి. ఈ నాలుగిటినైతే మన గ్రేవీ అయితే ఎక్కువ వస్తుందన్నమాట. నేనైతే ఇలానే చేస్తానండి. ఎప్పుడు చేసినా కూడా మనం పేస్ట్ వేసుకున్నాం కదా ఆయిల్లో, ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన మొత్తం పోతుందండి. ఎప్పుడు చేసిన ఇలానే చేస్తానండి. చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. అంటే 1 కిలో అనమాట లివర్ వచ్చేసి. లివరు కందనకాయలు 2 కలిపి అనమాట. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పుడు చూసారా ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేసిందండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలని కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఇవి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. కర్రీ అయితే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట. మేమైతే కలర్ రైస్లో కూడా చేసుకుంటామండి. టమాటాలు కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. మగ్గకపోయినా పర్లేదు, ఎందుకంటే మనము లివర్ వేస్తాం కాబట్టి లివర్తో పాటు అయితే బాగా మగ్గిపోతాయి అనమాట. నేనైతే ఇలానే చేస్తానండి. ఒక 5 నిమిషాలు చాలన్నమాట. టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపి ఫ్రై చేసుకున్నాను కదండి. ఈ లోపు అయితే డ్రై అయిపోయాయి అనమాట. ఇవైతే మిక్సీలో అయితే పొడిలాగా చేసుకున్నానండి. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ధనియాలు, మెంతులు, జీలకర్ర ఏంటంటే అప్పటికప్పుడు వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే చాలా బాగుంటుంది. చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుందండి. నేను మామూలు కర్రీస్లోకి అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. కానీ నాన్ వెజ్లోకి అయితే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేస్తానమాట. చాలా బాగుంటుందండి. ఈ లోపు అయితే మనకు టమాటాలు ఉన్నాయి కదండి, బాగా ఫ్రై అయ్యాయండి. అంటే మగ్గాయి అనమాట. మగ్గిన తర్వాత ఇప్పుడు చూసారా లివరు, కందనకాయలు ఉన్నాయి కదా, ఇవి డైరెక్ట్గానే వేస్తానండి. కొంతమంది ఏంటంటే ఉడకనిస్తారనమాట. నేనైతే ఉడకనిచ్చలేమండి, డైరెక్ట్గా వేస్తాను. కందనకాయలు ఉడకవంటారు కదా, లేదు ఉడుకుతాయి. ఎందుకంటే మనం వాటర్ పోసి లివర్ అయితే డైరెక్ట్గానే వేస్తానండి. చాలామంది ఏంటంటే ఉడకనిస్తారు కదా, ఉడకనించాల్సిన అవసరం లేదనమాట, డైరెక్ట్గానే వేస్తానండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్, పసుపు వేసాను కదా, వేసిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అయితే పైకి వస్తుందండి. పైకి వచ్చేంత వరకు అయితే ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 15 నిమిషాలు టైం అయితే పడుతుందన్నమాట. ఈ లోపు అయితే మొత్తం కలిపేసానండి. కలిపేసిన తర్వాత హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేస్తే వాటర్ మొత్తం అయితే పైకి వస్తుంది. వాటర్ వేసుకోకపోయినా పర్లేదండి. నేనైతే వాటర్ వేస్తాను, ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. ఇంకా రైస్లోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. వారానికి ఒక్కసారి అయినా సరే మేమైతే ఈ కర్రీ అయితే చేసుకుంటాం అనమాట. ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఏంటంటే ఈ లివరు, రాళ్ళ గుండెలు ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉండాలండి. అంటే అప్పటికప్పుడు కోసినవి అయితేనే బాగుంటాయి. షాపుల్లో ఏంటంటే నైట్వి, నిన్నటివి అట్లా వేస్తారు. అలాంటప్పుడు అయితే కర్రీ కూడా ఏం టేస్ట్ ఉండదు, అంత కుదరదండి. నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పుడైతే కలిపేసాను కదా, సాల్ట్, పసుపు వేసిన తర్వాత కాసేపు అయితే సిమ్లో పెట్టేస్తానండి. సిమ్లో పెట్టేసిన తర్వాత వాటర్ మొత్తం అయితే పైకి వచ్చి, ఇక్కడైతే చికెన్లో వాటర్ మొత్తం పైకి వచ్చేసాయండి. ఇప్పుడైతే మనము ధనియాల పొడి, కారం వేసుకోవాలండి. కారం అయితే మేము కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి ఒక 2-3 స్పూన్లు అయితే వేసానండి. ఇప్పుడైతే ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అయితే మనం వాటర్ పోసుకోవాలని, లేదంటే చికెన్లో లివర్లో ఉన్న వాటర్ అయితే సరిపోతుందన్నమాట. వాటర్ వేసుకోకపోయినా పర్లేదండి, ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. నేనైతే వాటర్ పోస్తానండి, ఎందుకంటే మాకు చపాతీలో కావాలి, రైస్లోకి, అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ పోసి ఉడికిచ్చేసానండి. చాలా బాగుంటుందండి. ఒకసారి కర్రీ అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోసారనమాట. వాటర్ పోసిన తర్వాత ఒక అరగంట పాటు అయితే ఉడుకుతుందండి. ఇక్కడైతే నేను ఫస్టే
కొత్తిమీర వేస్తానండి. ఎందుకంటే ఉడికితేనే నాకు చాలా ఇష్టము. చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఇవన్నీ నాకు కంపల్సరీగా ఉండాలి. నేను ఏదైనా నాన్ వెజ్ చేశానంటే ఇక్కడ చూసారా ఫైనల్‌గా అయితే ఉడికిందండి. ఉడికిన తర్వాత మనమైతే అంటే నేను వాటర్ పోసాను కాబట్టి బాగా సిమ్‌లో పెట్టేస్తే మనం డ్రై అయిపోయేంత వరకు అండి వాటరు అంటే ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత చూసారా లివర్ అయితే ఇలా ఉంటుంది. అంటే సేమ్ ఫ్రై లాగే ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.